బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలను. వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు. భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల అనుభవములు. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన్నా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడీ విడివలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండెరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకున్నట్టుకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచనప్రాయముగనో కొన్ని సలహాలనిచ్చుచుండెడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోతే పాటేల్. తాత్యా కోతే పాటేల్ ఒకనాడు టాంగాలో కోపర్గావ్లో జరుగు సంతకు బయలుదేరను. హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండ నువ్వు ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్లవలెను అన్నది తాత్య ఆతురతను చూసి, కనీసము మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తిసాగాను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చాను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దుడివలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప ప్రయత్నించాను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించాను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణ